నారాయణ నారాయణ. ఈ దివ్య ఫలము తమరికి ప్రాప్తించిందా? నారాయణ నారాయణ. కాని కుమార కార్తికేయ, ఈ దివ్య ఫలంతో జాగరూకులై ఉండండి. జాగరూకున్నయ్యా, ఎందుకు? మాత మాతో చెప్పారు ఈ దివ్య ఫలాన్ని తమరే మా తండ్రి మహాదేవునికి ఇచ్చారని. మరిప్పుడు తిరిగి తమరే ఈ దివ్య ఫలంతో జాగరూకున్నై ఉండమనంటున్నారు. ఏదైనా రహస్యం దాగి ఉంటే అది మాకు తెలియజేయండి దేవర్షి. ఈ ఫలం గురించిన వివరాలు తమకే ఎంతో బాగా తెలిసి ఉంటాయి. నారాయణ నారాయణ. కుమార కార్తికేయ, తమరు నావలనే బాలబ్రహ్మచారి కదా. ఈ దివ్య ఫలం సంపర్కానికి ఎప్పుడైతే నేను వచ్చానో, కాదు ఎప్పటి నుంచి ఇది నా సంపర్కంలోకి వచ్చిందో అప్పటి నుంచి ఇప్పటిదాకా కలిగిన అనుభవాలు ఇవి. ఈ దివ్య ఫలం ఒకే రకమైన దృశ్యాన్ని చూపుతుంది. వాటిలో ప్రేమతత్వం ప్రధానమై ఇక దేవీమణుల ప్రసక్తి ఎక్కువే. అయితే దీని ప్రభావం మాపై పడుతుందా? పడవచ్చును కుమారా, అవశ్యం పడవచ్చు. కారణమేమంటే దుష్ప్రభావం యొక్క గతి శక్తి ఎంత తీవ్రము ప్రబలము అంటే దాని ఆక్రమణ నుంచి రక్షించుకోవడం పెద్ద పెద్ద సూరవీరులకే అసంభవం. పృథ్వీ నుంచి స్వర్గలోకం వరకు దాని నీడ నుంచి ఎవరూ తప్పించుకోలేకపోయారు. దేవర్షి, బహుశా తమరు చెబుతూ ఉన్నది నిజం కావచ్చు. నిజం కావచ్చు కాదు కుమారా, సత్యమే. ఒప్పుకుంటాం, ఇది సత్యమే. మరి తమరు ఈ నిజాన్ని ఒప్పుకోండి. దుష్ప్రభావం మనపైన పడేది కేవలం మనం దుర్మతితో యోచన చేస్తూ దుష్కర్మలను ఆచరించినప్పుడే. ఏ ప్రాణి కూడా దుర్మతితో దుష్ప్రభావానికి తోడు నిలవనంత కాలం దుష్ప్రభావం ప్రాణికోటిని ఏమాత్రమూ ప్రభావితం చేయలేదు, వారికి ఏ హాని కలిగించలేదు. ధన్యులు కుమార కార్తికేయ, తమరు ధన్యులు. తమరి నుంచి ఆశించింది ఇదే. పరమశివశంకరుల అపార కృప వలన తమరు సన్మతి కలవారు, సత్కర్మలనే చేసేవారు. నిశ్చయంగా ఈ దివ్య ఫలం తమపై ఎట్టి ప్రభావము చూపనే లేదు. అయినప్పటికీ తమరు మమ్ము దీనితో జాగరూకున్నై ఉండమని అన్నారుగా. చెప్పానుగా కుమారా, ఈ దివ్య ఫలం విషయంలో నా అనుభవాలు చేదైనవి. నా భయం ఏమిటంటే ఈ దివ్య ఫలాన్ని మాటిమాటికి చూడడంతో తమ వంటి నైష్టిక బ్రహ్మచారి మనసు నా మనసుకు మళ్ళీ ఉద్విగ్నం కాకూడదు. కానీ దేవర్షి, మేము కొంత సమయపూర్వం ఈ దివ్య ఫలంలో గణేశుని బుద్ధిసిద్ధులతో చూశాము. ఆ దృశ్యంలో ప్రేమతత్వ భావనయే కానరాలేదు. అందుకు విరుద్ధంగా గణేశుడు దాసుడే ఉంటే బుద్ధి సిద్ధి కారణం అడుగుతూ అతన్ని ఒప్పించి సముదాయించ ప్రయత్నిస్తున్నారు. నారాయణ నారాయణ. స్త్రీ పురుషుల మధ్య కోపతాపాలు, బుజ్జగింపులు ఇవి కూడా ప్రేమతత్వంలోనివే కుమారా. రసికులందరూ దీన్ని ప్రేమ అంటారు. తమ వంటి నా వంటి బ్రహ్మచారులు ఇక ఈ విషయాలని ఎలా తెలుసుకోగలం? మేమైతే మా మాతాపితల ఆదేశమే అన్నిటికన్నా ముఖ్యంగా భావిస్తాము దేవర్షి. మాత మాకు ఆదేశాన్నిచ్చారు, ఈ దివ్య ఫలం ద్వారా మమ్ము వారిని దర్శించుకోమని, వారితో సంభాషించమని. అంతే. ఇంతకు మించి ఈ దివ్య ఫలం మాకు వేరే ఎందుకు ఉపయోగపడదు. ఉత్తమం, అత్యుత్తమం. ఇంకొక విషయం, ఈ దివ్య ఫలం అత్యంత స్వాదిష్టం. ఎప్పుడూ పొరపాటున దీన్ని తినవద్దు. అలా తింటే తమరు ఇక ఎప్పటికీ ఆకలి అన్న మాటే అనరు. అప్పుడు భక్తుల నైవేద్యాన్ని స్వీకరించలేరు. తమకు శుభమగుగాక. నారాయణ నారాయణ. తమరిప్పటి వరకు చెప్పినది అంతా మాకు ముందు నుంచే తెలియను దేవర్షి. ఈ ఫలముతో మాతాపితల దర్శనం తప్ప ఇక నాకు వేరే ఉపయోగం లేదు. స్వామి, ఇంతకు పూర్వం ఎప్పుడూ మేము తమరిని ఇంత ఉద్విగ్నంగా చూడలేదు. ధర్మపత్రులు అయినందువలన తమరు చింత చూసిన తదుపరి దానిని దూరం చేయటం మా కర్తవ్యమే కాక మా ధర్మం కూడా. దేవి బుద్ధి, నేడు నీ బుద్ధిని ఆలోచనను చూస్తూ ఉంటే మాకు ఆశ్చర్యం కలుగుతోంది. బుద్ధికే దేవివై ఉండి కూడా నీవి మాత్రం తెలుసుకోలేవా? మేము ఎందరో గొప్ప శూరవీరులను హతమార్చడంలో సమర్థులమే. మరి
ఇంత చిన్న చింతని దూరం చేసుకోవడానికి మేము నీ సహాయం తీసుకోవాలా? అయితే ఈ చింతని తమరే దూరం చేసుకోండి స్వామి. నిజమేమిటంటే దేవి, నువ్వు ఏదైతే చింత అనుకుంటున్నావో అది చింత కానే కాదు. అయితే ఉద్విగ్నుడు ఎందుకు అవుతున్నారు? మేము ఒకటే ఆలోచించి ఉద్విగ్నులమవుతున్నాం. మా వలన ఏ అనర్థమూ కలగకూడదని. పరమశివులు మాతా పార్వతి మాకు మంగళమూర్తి పదవిని ప్రసాదించారు. అట్టి పరిస్థితిలో మా వలన ఎవరికైనా అమంగళం కలగడం మాకు ఇష్టం లేదు. నారాయణ నారాయణ. ప్రణామం గణేశ్వర. ప్రణామం దేవర్షి. శుభమగుగాక. మేము తమరి ఆజ్ఞను శిరసావహించాం దేవర్షి. తమరే స్వయంగా చూశారుగా మేం కైలాసం రావడం. కానీ దేవర్షి, మేం కైలాసం నుంచి వచ్చినప్పటి నుంచి మంగళమూర్తి ఎందుకో ఉద్విగ్నుడై ఉన్నారు. పలుమార్లు ప్రశ్నించినా కూడా ఈ విషయమై ఏమీ చెప్పడం లేదు. గణేశుల వారి ఉద్విగ్నత గురించి వినగానే నేను ఇక్కడికి పరుగు పరుగున వచ్చాను. తమరు తమ దివ్య దృష్టితో చూశారా దేవర్షి మా ఉద్విగ్నత? లేదు గణేశ, ఆ దివ్య ఫలంలో తమన్ని ఉద్విగ్నంగా చూసి కుమార కార్తికేయులు నాకు చెప్పారు. పరమశివశంకరులు మాత పార్వతి ద్వారా ఆ దివ్య ఫలాన్ని తమరికి ఇయ్యక కార్తికేయునికి ప్రసాదించేశారు. ఈ పాటికి వారు ఆ ఫలంతో శ్రీశైల పర్వతం చేరుకునే ఉంటారు. అంటే మాతాపితృలు నన్ను ఆ దివ్య ఫలానికి అర్హుండని అనుకోలేదా? నారాయణ నారాయణ. తమరి యోగ్యత మీద తమరే స్వయంగా సందేహపడతారెందుకు గణనాథ? మాతాపితలు పుత్రుణ్ణి ఎప్పుడైనా అయోగ్యుడు అనుకుంటారా? ఇందులో తమరి మాతాపితలది కించిత్ దోషమూ లేదు. వారిని కార్తికేయునికి దివ్య ఫలాన్ని ఇయ్యమన్న సలహా నా పరమపిత బ్రహ్మదేవులు ఇచ్చి ఉన్నారు. శివభగవానులు కేవలం వారి సలహానే పాటించటం జరిగింది. దేవర్షి, తమరు బ్రహ్మదేవుల మానసపుత్రుడు. మీరిరువురు పితాపుత్రుడు. మా మాతాపితలను పక్షపాతం వహించేందుకు ప్రేరేపించారు. మీరిరువురు కలిసి మాకు విరుద్ధంగా కుట్రని పన్నారు. దీని పరిణామం మీ ఇరువురు కూడా అనుభవిస్తారు. శివ భగవానులు మాకు అగ్రపూజాధికారాన్ని ఇచ్చారు. ఇంకా విఘ్నహారక విఘ్నేశ్వర పదవులను ప్రసాదించారు. మేము ఈ క్షణమే బ్రహ్మదేవుని సృష్టి కార్యంలో విఘ్నాలను ఉత్పన్నం చేస్తాము. ఇక తమరి విశ్వభ్రమణ శక్తిని కూడా హరించి వేస్తాము. ఓ ఇంత అకస్మాత్తుగా బ్రహ్మలోకం కంపిస్తోంది బ్రహ్మదేవా. ఇది గణేశుని క్రోధం యొక్క పరిణామం. అది మనపై అకారణంగా ప్రకటిస్తున్నాడు. మనం వెంటనే అతని క్రోధాన్ని శాంతింపచేసేందుకు యోచన చేయాలి దేవి. ఏం యోచన స్వామి? గణేశుని క్రోధాన్ని కేవలం శివశంకరులే శాంతింపచేయగలరు. గణేశ, శాంతించండి, శాంతించండి. తమరు శాంతించండి గణనాథ. అవును స్వామి, శాంతించండి స్వామి. క్రోధాన్ని విడిచిపెట్టండి స్వామి. తమరు ముందు పరిస్థితి నిజానిజాలు గ్రహించండి. అవును స్వామి, ఒకవేళ తమరు ఊహించినట్టుగా నిజంగా జరగలేదేమో. పరిస్థితిని పునః పరిశీలించండి స్వామి. తమరు విఘ్నహారకులు. విఘ్నాలను ఉత్పన్నం చేయడం తమరికి శోభస్కరం కాదు. తమరు శాంతించకపోతే సమస్త జగతినందు ప్రళయం వచ్చేస్తుంది. మా క్రోధం బ్రహ్మదేవులు లేదా బ్రహ్మలోకం పైన కాదు, వారి సృష్టిపై అంతకంటే కాదు. మరి మీ క్రోధం ఎవరిపైన గణేశ? నిర్మాణ కార్యం మీద. సృష్టి నిర్మాణ కార్యం ఆగిపోయింది. బ్రహ్మదేవులు బ్రహ్మలోకం నుంచి అదృశ్యులైపోయారు. కానీ తమరు నా విశ్వభ్రమణాన్ని ఆపకండి, లేదంటే నా ప్రాణాలు కొట్టుమిట్టాడుతాయి. శ్రీ గణేశ, నేనెప్పుడూ నిర్దోషిని మాత్రమే. తమరి క్రోధానికి కారణంలో
నా పాత్ర ఏమీ లేదు శ్రీ గణేశ. అవును స్వామి, దేవర్షి అన్ని విధాలా నిర్దోషి. వీరు మాత్రం తమరికి విరుద్ధంగా కుట్రనెందుకు పన్నుతారు? దేవర్షి, భవిష్యత్తులో సావధానులై ఉండండి. నేను సదా సావధానంగానే ఉంటాను. నా అంతటి సావధాన పరుడు సంపూర్ణ జగత్తినందే ఇంకొకరు లేనే లేరు. నా పేరు నారదుడు కాకుండా సావధానపరుడు అవ్వాల్సింది శ్రీ గణేశ. ఇంత సావధానంగా ఉన్నప్పటికీ నేను అకారణంగా ఎక్కడో అక్కడ కష్టాల్లో ఇరుక్కుంటూ ఉంటాను. ఆలోచిస్తాను, మరి అసావధాన ప్రాణులు ఉంటారు కదా, వారి స్థితి ఎలా ఉంటుందోనని. గణనాయక, నాకిక అనుజ్ఞనియ్యండి, నే వెడతాను. నారాయణ నారాయణ. పుత్ర గణేశ, శీఘ్రమే కైలాసానికి రా. మేము నీకై ప్రతీక్షిస్తూ ఉన్నాము. శాంతించు గజానన, వెంటనే ఇక్కడికి కైలాసానికి రా. పితాశ్రీ, మాతా పార్వతి తమర్ని వెంటనే కైలాసం రమ్మంటున్నారు. మాతాపితల ఆజ్ఞని పాటించడం తమరి కర్తవ్యం స్వామి. స్వామి, మేము కూడా మీ వెంట కైలాసానికి రామా? వద్దే వద్దు, మేము ఒంటరిగానే వెడతాం. బహుశా నా ఉద్దేశంలో సంకటంలో ఇరుక్కున్న బ్రహ్మదేవులే మహాదేవుని మమ్మల్ని పిలువనంపేలా చేసుంటారు. మాతాపితరులు మమ్ము ధర్మ సంకటంలో పడవేశారు. బ్రహ్మదేవుని అపరాధం క్షమించరానిది. కానీ పితృదేవులు మాతా పార్వతి మమ్ము వివశుల్ని చేస్తారు. బ్రహ్మదేవులను క్షమించమంటారు. మేము వారి ఆజ్ఞని ధిక్కరించటం సాధ్యం కాదు కదా. ఈ పాటికి గణేశుడు వచ్చేసి ఉండాలిగా స్వామి. చూడు రోహిణి, గజముఖ గణేశుడు పశువులాగా ఏ విధంగా ఉద్విగ్నతలో ఉండి తొండంతో ఆడుకుంటున్నాడో. పాపం, బుద్ధి సిద్ధుల భాగ్యంలో ఈ తొండంగల గణేశుడే రాసున్నాడు. అర్థమే కాదు, ఈ వికారవదనుడితోటి ఆ ఇద్దరు బుద్ధి సిద్ధి దేవీమణులు ఎలా కాపురం చేస్తూ ఉన్నారు. నాకు వారి దుర్భాగ్యానికి జాలేస్తోంది. ధూర్తుడా, నిందిస్తావా? వాచాల చంద్ర, నీవు మా సహన పరిమితుల్ని ఉల్లంఘించావు. మేము మాలో మేమే నిన్ను క్షమించ ఎంతో ప్రయత్నించావు. కానీ నీవు క్షమాయోగ్యుడవు కానే కావు. బహుశా నీ నుదుట నీ సర్వనాశనం రాసిపెట్టుందేమో. ఇదే మేము నీకు శాపాన్నిస్తున్నాము. చంద్రలోకం నుండి నువ్వు పతనమవుతావు. నీ వెలుగంతా కూడా క్షీణించిపోతుంది. నీవు కళంకితుడవై, కాంతి విహీనంగా, శక్తిహీనుడవై దశ దిశలా తిరుగుతావు. స్వామి, మహాదేవులు, మాతా పార్వతులకు గణేశుని ప్రణామాలు. మమ్ము క్షమించండి పరమేశ్వర. దుష్టుడు చంద్రుణ్ణి శపించటం అనివార్యమైపోయింది. ఆ దుష్టుణ్ణి దండించకుండా విడిస్తే
పూజ్య దేవతలను పరిహసించడం ఒక పరంపరలా ఆరంభమైపోతుంది. మరిక జగతిలో శ్రద్ధ, భక్తి, పూజ్యభావం పరిసమాప్తమైపోతాయి. మేము నీ తర్కాన్ని సమర్థిస్తున్నాం గణేశ. యుగాల పూర్వం మేము చంద్రుని ఉద్ధరించి అతన్ని దక్షిణ శాపం నుండి విముక్తుని చేశాం. అంతేకాక అతన్ని హెచ్చరించాం తన హద్దులు మర్యాదలు అతిక్రమించవద్దని. అయినప్పటికీ కూడా చంద్రుడు ఇప్పటి వరకు తన మూఢత్వాన్ని విడిచినట్లు లేడు. అందుకే అతన్ని దండించవలసిందే. ఇప్పుడిక నీ క్రోధాన్ని శాంతింపచేయి పుత్ర గణేశ. ఈ బ్రహ్మదేవులను సృష్టి నిర్మాణం తిరిగి ఆరంభించమని నీవు వేడుకో. గణేశ, బ్రహ్మదేవులు నీకు పూజ్యులు. ప్రప్రథమంగా వీరికి ప్రణమిల్లు. మాకు నమ్మకముంది పార్వతీపుత్రుడు తన ధర్మాన్ని పాటిస్తాడని. ప్రణామం బ్రహ్మదేవ. శుభం భవతు. గణేశ, నీ క్రోధాన్ని భ్రమని దూరం చేసుకునేందుకు ఈ నిజాన్ని తెలుసుకో. నీ పితృదేవులు శివశంకరులే దివ్యఫలం విషయమే సలహా సంప్రదింపులకని బ్రహ్మదేవులను కైలాసానికి ఆహ్వానించారు. ఇక బ్రహ్మదేవుల సలహానుసారంగానే ఆ దివ్యఫలం నీ యొక్క భ్రాత కార్తికేయునికి ఇచ్చి మేము అతని పట్ల ఎట్టి పక్షపాతమూ ప్రదర్శించలేదు. భ్రాత కార్తికేయునికి దివ్యఫలం సంప్రాప్తించినందుకు మాకు ఆనందమే. వారికి విరుద్ధంగా మా మనసులో ఎట్టి శంకా ద్వేషము లేవు. మా మది క్షోభిస్తున్నది మమ్ము తమరి ఆశీర్వచనానికి యోగ్యునిగా తలచినందుకే. అందుకే మేము ఇదంతా దేవర్షి బ్రహ్మదేవుల ప్రేరణతో జరిగిందని అనుకున్నాము. గణేశ, నువ్వు మంగళము సుఖ సమృద్ధుల దేవతవు. మేం బ్రహ్మ విష్ణు మహేశ్వరం నీకు సర్వశ్రేష్ఠత గౌరవం ప్రసాదించాము. శివభగవానులు మాతా పార్వతుల కృప వలన నీలో అద్భుత శక్తులు నిండి ఉన్నాయి. అందువలన నీకు ఆ పారిజాత ఫలం యొక్క ఆవశ్యకతయే లేదు. ఆ దివ్య ఫలాన్ని సార్థకంగా, సురక్షితంగాను, హానిరహితంగాను ఉపయోగించటం కుమార కార్తికేయునికి తప్ప అన్యులెవరికీ సాధ్యం కాదు. అందుకే ఆలోచించి మేము తమరి ఆశయం మాకు అవగతమైంది బ్రహ్మదేవ. సృష్టి నిర్మాణ కార్యాన్ని తమరు పునఃప్రారంభించండి. మా మాతాపితరుల కోరిక కూడా ఇదే కదా. ప్రభు, మాత, ఇక మాకు అనుజ్ఞనియ్యండి. ప్రభు, తమరు గణేశునికి చంద్రుని శాప విముక్తి గురించి చెప్పనే లేదు. దేవి, మనం గణేశుని ప్రతి పనిలోనూ కల్పించుకుంటే అతని సర్వపూజనీయతకు భంగం కలుగుతుంది. పైగా చంద్రుడు తన దుష్కర్మలకు దండన అనుభవించవలసిందే. వెంటనే ఉపాయం ఆలోచించాలి. గురుదేవా, మా స్నేహితుడు చంద్రదేవుడు, అతని పత్ని రోహిణి పతనమై కాంతిహీనంగా సముద్ర తీరం వద్ద బాధతో విలపిస్తూ ఉన్నారు. మేము వారికి ఏమీ చేయలేకపోతున్నాం. కృప చూపి వారిద్దరి ఉద్ధారానికి ఉపాయం చెప్పండి. మా బుద్ధికి కూడా ఏమీ తోచటం లేదు దేవేంద్ర. గణేశుని కోపం ఎలా శాంతింపజేయాలో ఎంత ఆలోచించినా మార్గమే కానరావట్లేదు. ఏదో ఒక ఉపాయం ఆలోచించాలిగా గురుదేవా. ఇందుకు మనం శివభగవానుడు మాతా పార్వతులను శరణు వేడవలసిందే. నారాయణ నారాయణ జయ జయ బ్రహ్మదేవ. నారాయణ నారాయణ జయ జయ బ్రహ్మదేవ. ప్రణామం దేవర్య. దేవగురు. శుభం భవతు. గురుదేవ, నా ఉద్దేశ్యంలో శ్రీ గణేశుని క్రోధం శాంతింపచేయాలంటే ఏకైక ఉపాయం శ్రీ గణేశుని ఆరాధించడమే. నీవు ఎక్కడి నుండి వస్తున్నావు నారదా? పరమపిత బ్రహ్మదేవుని దర్శించుకుని బ్రహ్మలోకం నుండి వస్తున్నాం. ఇక పరమపిత బ్రహ్మదేవుల ఉద్దేశంలో శివభగవానులు మాతా పార్వతి ఈ విషయంలో ఎప్పటికీ జోక్యం చేసుకోరు. అందుకే శ్రీ గణేశుని ఆరాధనయే చంద్రారోహిణులను శ్రీ గణేశుని శాపం నుండి విముక్తి కలిగిస్తుంది. నారదుని సలహా మాకు ఉచితంగానే అనిపిస్తోంది దేవేంద్ర. అందుకని మీరు చంద్రుడు రోహిణుల వద్దకు వెళ్ళి వారిని గణేశుని విధిపూర్వకంగా ఆరాధించమని చెప్పండి. ఇలా జరిగిందేమిటి? ఇలా ఎందుకైంది స్వామి? నేనేం చేయను, ఎక్కడికని వెళ్ళను.
గణేశుల వారి ఈ కఠోర శాపంతో తమరి ఉద్ధారణ ఎలా అవుతుంది? ఎలా అవుతుంది స్వామి? నాకు అనిపిస్తోంది ఇప్పుడు ఇప్పుడు నా అంతం ఆసన్నమైనట్లుంది. సముద్రం నుంచి ఉత్పన్నమైన నేను చంద్రుణ్ణి సముద్రంలోనే విలీనమైపోతాను. లేదు, ఇక నా అస్తిత్వం శాశ్వతంగా చెరిగిపోతుంది. అలా అనకండి స్వామి. ఈ జగతిలో చంద్రుడే లేకుంటే జగతి అందలి సర్వ వ్యవస్థలు చిన్న భిన్న అవుతాయి. ఇక పృథ్వీ యొక్క సంతులనం పాడైపోతుంది. ప్రకృతి యొక్క సంతులనం గురించి సృష్టికర్త బ్రహ్మదేవులు ఆలోచించాలి. కానీ వారు మౌనంగా ఉన్నారు. చంద్రలోకం నుంచి మేము పతనమయ్యాం. అయినా వారు మౌనంగా ఉన్నారు. దేవేంద్రుడికి ఇక నాతోటి దేవతలకి కూడా మన గురించి చింతలేదు. నువ్వు చూస్తున్నావు కదూ ఈ చంద్రవిహీన ఆకాశాన్ని. ఇక నక్షత్ర లోకంపై మనది కాదు. చిన్న చిన్న నక్షత్రాలు తారకల యొక్క ఆధిపత్యం వస్తుంది. అప్పుడు చంద్రుణ్ణి ప్రజలు మెల్లిమెల్లిగా మరచిపోతారు. లేదు స్వామి, నేను అలా ఎప్పటికీ జరగనివ్వను. యుగాల పూర్వం మా పితరులు దక్ష ప్రజాపతి శాపం వలన తమరు రోగగ్రస్తులైనప్పుడు అప్పుడు శివ భగవానులు మిమ్మల్ని ఉద్ధరించి సోమనాథ జ్యోతిర్లింగ స్థాపన చేశారు. ఈ మారు కూడా శివశంకరులే మనల్ని ఉద్ధరిస్తారు. రండి స్వామి, మరిద్దరం కలిసి ఓం నమః శివాయ జపం చేస్తూ శివ భగవానుని పిలుద్దాం. వారు అవశ్యం మన సంకటాన్ని దూరం చేస్తారు. రండి స్వామి. స్వామి, స్వామి లేవండి. ఏమవుతోంది మీకు స్వామి? స్వామి లేవండి. స్వామి, బహుశా శివశంకరులు మమ్ము పరీక్షిస్తున్నట్లున్నారు. అయితే ఏమైంది? నేను ఒంటరిగానే నిలబడతాను. ఈ సమయాన నా స్వామిని దుర్దశ నుంచి తప్పించుట నా యొక్క ధర్మం. ఒక్కర్తని శివపార్వతులను ప్రార్థిస్తాను. నేను వారి మదిలో నా పతి ఎడల కరుణని కలిగిస్తాను. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. ఓ భక్తవత్సల శంకర, ఓ మాతా పార్వతి, మా సంకటాన్ని దూరం చేయండి. మేము మిమ్ము శరణు వేడుకుంటున్నాము. ఓం నమః శివాయ, 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 ఓం
नमः शिवाय ओम 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 नमः शिवाय నందీశ్వర, దేవి పార్వతి ఎక్కడ? ప్రభు, పార్వతీమాత వచ్చేశారు. స్వామి, నేను చంద్రదేవుని దుర్దశ గురించి ఆలోచిస్తూ ఉండగా అకస్మాత్తుగా నాకు రోహిణి పిలుపు వినపడింది. వారిద్దరిని కాపాడండి ప్రభు. మేము నీకు ఇంతకు ముందే చెప్పాము, మేము గణేశుని ఈ కృత్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కల్పించుకునేది లేదని. అంతేకాక చంద్రదేవుడు అపరాధం చేశాడు. ఆ దేవనంద యొక్క పరిణామం అనుభవించవలసిందే. ఇది నీతి న్యాయాల ప్రశ్నే కాదు, విధి విధానం యొక్క అచంచల నియమం. స్వామి, రోహిణి చేసే ఆర్తనాదం ఇక నేను వినలేకుండా ఉన్నాను. చెప్పండి, నేనేం చెయ్యాలో. దేవి పార్వతి, నువ్వు స్వయంగా శక్తి అవతారాన్ని, నీ కర్తవ్య నిర్ధారణ కూడా నువ్వే చేయగలవు. తమరి అభిప్రాయంలో నేను రోహిణి సహాయానికి వెళ్ళాలి అని అంటారు. నీ మాటల్లోనే, మావి కావు. నీ అభిప్రాయాన్ని నిర్ణయించుకోదేవి. మేము నిన్ను అక్కడికి వెళ్ళమని చెప్పము, నీవు వెళ్ళినా నిన్ను వెళ్ళనీయకుండా ఆపము. పవన్ దేవా, దేవగురు బృహస్పతి మనకిది చెప్పనే లేదు. చంద్రలోకం నుండి పతనమైన చంద్రదేవుడు పృథ్వీపై ఎక్కడ పడి ఉన్నాడు? అతన్ని ఎక్కడని వెతకగలం? మనం మన దివ్యశక్తిని ప్రయోగించాల్సి ఉంది దేవేంద్ర. చంద్రదేవుడు మన తోటివారు. వారు ఎంతో సమయం వరకు మన దృష్టి నుండి దూరం కాలేరు. ओम नमः शिवाय 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 అక్కడ చంద్రుడు రోహిణి అక్కడ సముద్ర తీరం వద్ద. ओम नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय ओम 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 नमः शिवाय కనులు తెరు రోహిణి. ओम नमः शिवाय రోహిణి, కనులు తెరు. ओम माता पार्वती లే రోహిణి, లే. నీ బాధాముక్తికై తగిన ఉపాయం నేను నీకు చెబుతాను. నీవు కొంతకాలం ధైర్యాన్ని వహించాల్సి ఉంటుంది రోహిణి. నేను నా స్వామి పరమశివుని ఆజ్ఞకు లోబడి ఉన్నాను. కావాలనుకుంటే ఈ క్షణమే చంద్రుడికి పూర్వరూపం ప్రసాదించగలను. కానీ నేను గణేశుని కృత్యాలలో కల్పించుకోలేను. ఉత్తమం ఏమంటే మీరిరువురూ కలిసి ఓం గం గణపతయే నమః ఈ మంత్రాన్ని జపిస్తూ గణేశుణ్ణి ఆరాధించండి. అతను మీ పట్ల అవశ్యం ప్రసన్నుడై నీ స్వామి చంద్రుణ్ణి శాపముక్తుణ్ణి చేస్తాడు. మాతా, నా పతి శాప ప్రభావంచి అచేతనులైపోయారు. వారు గణేశుని ఆరాధన ఎలా చేయగలరు?
మాతా మాతా పార్వతి, నా బాధని నివారించండి మాతా పార్వతి, నా బాధని నివారించండి. మాతా నన్ను రక్షించండి మాతా పార్వతి, నన్ను రక్షించండి. శ్రీ గణేశుల కోపాన్ని తమరే తగ్గించగలరు మాత. ఈ శాపం నుంచి నన్ను విముక్తుని చేయండి మాత, విముక్తుని చేయండి. నీ ఉద్ధరణకు చేయవలసింది నేను రోహిణికి ఇప్పుడే చెప్పాను. కానీ జాగ్రత్త, భవిష్యత్తులో మళ్ళీ ఇటు తప్పు చేయకు. ఎవరినైనా పరిహసించడం, వారి మనసుకి బాధలు కలిగించటం దుర్వ్యవహారం. నీవిప్పుడు దుర్వ్యవహారానికే దండన పొందుతున్నావు. నేను చెప్పినట్టి ఉపాయంతో నీవు తప్పక శాప విముక్తుడువు కాగలవు. నీకు శుభమవు కాక. విపత్తులు వాటిల్లినప్పుడే తన వారికి అన్యులకి భేదం తెలుస్తుంది దేవేంద్ర. నేను శాపగ్రస్తున్నయ్యాను, అయినా తమరు నా గురించి కనీసం ఆలోచించలేదు. సహకరించడం అనేది కల్పనాతీతమైనది. నేను శాపగ్రస్తున్నై, పతనమై, వర్జితుడినై బాధలు పడుతూ ఉన్నాను. ఇక తమరు స్వర్గంలో అప్సరసల నృత్యంలో ఆనందం అనుభవిస్తూ కేళీ విలాసాల్లో ఒలలాడుతున్నారు. లేదు చంద్రదేవా, లేదు, అలా ఎప్పటికీ కాదు. మాకు గణేషుని శాపం గురించి తెలిసిన వెంటనే మేము దేవగురు బృహస్పతిని మీ శాప విముక్తికి మార్గం అడిగాము. అంత దేవర్షి నారదుడు మాకు చెప్పాడు, శ్రీ గణేష్ని ఆరాధిస్తే తప్ప మీ బాధ తీరే మార్గం లేదని. ఇది చెప్పడానికే మేము మిమ్మల్ని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాం. స్వామి, వ్యర్థమైన చర్చలతో సమయం గడపటం వల్ల ఉపయోగమేమీ లేదు. మాతా పార్వతి ఆజ్ఞానుసారము మనం గణేశ మంత్ర జపాన్ని వెంటనే ఆరంభించడం మంచిది. ఓం గం గణపదే నమః. 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 ఓం నమః శివాయ. 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 ఓం నమః శివాయ.